అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మనకోట 6 టీవీ రైతన్న యూట్యూబ్ ఛానల్. నా పేరు మోహన్ జాదవ్. ఈరోజు జనవరి 19వ తారీఖు 2024న ఈరోజు వరంగల్ మార్కెట్లో అన్ని రకాల పంటల ధరలు అంటే కొత్త మిర్చి అన్ని రకాలు అన్ని రేట్లు కూడా రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్లో ధర ఎంత అయింది, కొనుగోలు ఎట్లా ఉన్నాయి అనేది పూర్తిస్థాయి సమాచారం కూడా తెలుసుకుందాం. మీరు చూసే ముందు ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఏదైనా మార్కెట్ సమాచారం కొరకు ఫోన్ చేయకుండా నా నెంబర్ చూసినట్లయితే 8978022219 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీ దగ్గర ఉన్న మిర్చి ఎలాంటి ఏ క్వాలిటీ ఉంది నాకు వాట్సాప్ చేయవచ్చు. సో ఎందుకంటే మార్కెట్ అప్డేట్ లేట్ అవుతుంది. మార్కెట్లో కొనుగోలు అయిన తర్వాత ప్రతిదీ కూడా మీకు లైవ్ జెండా పాట కూడా అప్లోడ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మీకు మార్కెట్లో కొనుగోలు అయిన తర్వాత ఏ క్వాలిటీకి ఎంత ధర పోయింది అనేది మీకు తెలియస్తాను. ఈరోజు ముందుగా కాటన్ రేట్ చూసినట్లయితే పత్తి ఈరోజు జెండాపాట 6,500 రూపాయలు ఈరోజు హైయెస్ట్ అని చెప్పవచ్చు. 6,000 నుండి 60,500 రూపాయలు ఈ లోపున పత్తి ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది జెండాపాట చేసి. సూకాపల్లికాయ ధర చూసినట్లయితే 7,770 రూపాయలకు ఈరోజు సూకాపల్లికాయ కొనుగోలు చేయడం జరిగింది. పచ్చిపల్లికాయ ధర చూసినట్లయితే 5,400 రూపాయలకు పచ్చిపల్లికాయ కొనుగోలు చేయడం జరిగింది. మక్కల ధర ఈరోజు పెరిగిందని చెప్పవచ్చు. 2,420 రూపాయలు ఈ లోపున కొనుగోలు అవుతున్నాయి. 2,400 అయితే మార్కెట్లో ఈరోజు కొనుగోలు ఎక్కువగా అవుతున్నాయి. మార్కెట్లో వచ్చిన క్వాలిటీ బట్టి. తేజ కొత్త మిర్చి ధర ఈరోజు ఆల్రెడీ జెండాపాట కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. 16,000 నుండి 20,100 ఈ లోపున ఈరోజు మార్కెట్లో కొనుగోలు అయిన ఈరోజు మార్కెట్లో తేజ మిర్చి. డ్రై సరుకు ఉన్న వాటికి 17,000 నుండి 18,000, 19,000, 20,000 లోపు అయితే కొనుగోలు అయిన ఈరోజు. 341 మిర్చి చూసినట్లయితే 341 క్వాలిటీ ఈరోజు కొత్త మిర్చి 14,000 నుండి 16,000 రూపాయలు హైయెస్ట్ అని చెప్పవచ్చు. ఈ లోపున కొనుగోలు చేయడం జరిగింది మార్కెట్లో. 5531 12,000 నుండి 13,300 రూపాయలు ఈ లోపున క్వాలిటీ బట్టి ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది. 1008 రకం కూడా 13,000 రూపాయలు. ఆర్మూర్ రకం కూడా 14,000 రూపాయలు అని చెప్పవచ్చు. నెంబర్ 5 కూడా 15,000, 16,000 ఈ లోపున కొనుగోలు అయిన ఈరోజు మార్కెట్లో. డబుల్-హెచ్ 100 రకం మిర్చి ధర మార్కెట్లో 16,000 నుండి 20,000 రూపాయలు హైయెస్ట్ అని చెప్పవచ్చు. ఈ లోపున ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది. సో మొత్తానికి తాలిమిర్చి కూడా అడుగుతున్నారు. తాలిమిర్చి 6,000 నుండి 8,000 లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి. మచ్చలున్న వాటికైతే 9-10,000 రూపాయలు. తేజ మిర్చి ఫటికి మార్కెట్లో 8,000 నుండి 9-10,000 రూపాయలు. ఇంకా కొంచెం బెస్ట్ డ్రై క్వాలిటీ మిక్సింగ్ ఉన్నట్లయితే 12,000 లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో. 341 కూడా 8 నుంచి 10,000 లోపు అయితే 341 క్వాలిటీ కూడా కొనుగోలు అవుతున్నాయి. లో క్వాలిటీ ఉన్నట్లయితే 6,000 నుండి 8,000 లోపు కూడా కొనుగోలు అవుతున్నాయి. అదేవిధంగా టమాటో మిర్చి మార్కెట్లో రోజు అడుగుతున్నారు కాబట్టి టమాటో మిర్చి మార్కెట్లో 20,000 రూపాయల లోపు అయితే 18,000 నుండి 25,000 లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి కొత్తవి. దేశీ మిర్చి క్వాలిటీ బాగున్న వాటికైతే 25,000 నుండి 35,000 రూపాయల లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి. ఏసీ క్వాలిటీ 45,000 నుండి 50,000 A1 క్వాలిటీ అని చెప్పొచ్చు బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి. ఇండికా మిర్చి కూడా 18 నుంచి 20,000, 22,000 రూపాయలు ఈ లోపున కొనుగోలు అవుతున్నాయి మొత్తానికి మార్కెట్లో. సో ప్రతి ఒక్క సీడ్ కూడా మీరు బుకింగ్ చేసుకుంటామని చెప్తున్నారు. సీడ్ బుకింగ్ చేసుకోకండి. ఇప్పుడే సీడ్ గురించి ఆలోచించకండి. ఏదైనా సరే వీడియోలు చూడండి. ఏ ప్రాంతంలో ఎంత పండినాయి, ఎంతవరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది ప్రతిదీ కూడా గమనించండి. ఏ సీడ్ కూడా మీకు తీసుకోమని అయితే నేను ఎప్పుడూ రికమెండ్ చేయను. సీడ్ తీసుకోవడం అనేది రైతు యొక్క స్వతహాగా రైతు నిర్ణయంతో తీసుకోవాలి. నేను ప్రతిదీ కూడా ఫీల్డ్ ఎలా ఉంది, ఎంతవరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది, రైతు ఎలాంటి టెక్నిక్లో మందులు కొట్టడం జరిగింది ప్రతిదీ కూడా మీకు చూపించడం వరకే నా బాధ్యత. ప్రతిదీ కూడా మీరు సీడ్ తీసుకొని అడ్డగోలిగా మీ పండని ప్రాంతంలో సీడ్ తీసుకొని పండని విత్తనాలను తీసుకొని నష్టపోతున్నారు చాలామంది రైతులు కూడా. సో చాలామంది రైతులు కూడా ఇది అర్థం చేసుకోకుండా చాలామంది రైతులు కూడా డిమాండ్ మార్కెట్లో ఉందని తెలిసి ఆ సీడ్ను సాగు చేయడం జరుగుతుంది. మార్కెట్లో దాని డిమాండ్ లేకపోవడం చాలామంది రైతులు కూడా నష్టం ఈ సంవత్సరం రావడం జరిగింది. సో కొంతమంది భూపాలపల్లి, నర్సంపేట ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో పండే దేశీ రకం టమాటో మిర్చిని నలుమూలల ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో పండించడం వల్ల మార్కెట్లో డిమాండ్ కూడా తగ్గిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిదీ కూడా దేశీ రకం మిర్చికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అది భూపాలపల్లి, నర్సంపేట కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దీన్ని సాగు చేయడం జరుగుతుంది. ఈసారి ఆంధ్ర, తెలంగాణ 2 ప్రాంతాల్లో అదేవిధంగా కర్ణాటక ప్రాంతాల్లో కూడా సాగు చేయడం జరిగింది. సో కొంతవరకు పంట డ్యామేజ్ అయింది. కొంతవరకు వచ్చిన దిగుబడి కూడా మార్కెట్లో తగినంత డిమాండ్ లేకపోవడం చాలామంది రైతులకు కూడా నష్టం అని చెప్పవచ్చు. కాబట్టి రైతన్నలు మీరు సన్న రకం తేజ రకాలు కానీ లేకపోతే లావు రకాలు కానీ ఏ సీడ్ ఎంచుకున్నా మీ సర్కిల్ మీ ప్రాంతంలో ఎలా దిగుబడి వచ్చే అవకాశం ఉంది, ఏ భూమిలో పండే అవకాశం ఉంది, ఏ విధంగా సూటబుల్ అయ్యే అవకాశం ఉందనేది ప్రతిదీ కూడా మీకు తెలియజేస్తున్నాను. సో ప్రతిదీ కూడా వీడియో చూసి గమనించండి. అంతేగాని మీరు బుకింగ్ చేసుకోమని కానీ మీరు అదే సీడ్ తీసుకోమని కానీ ఎంచుకోమని కానీ నేను ఎప్పుడైతే చెప్పలేదు. సో రైతులు గమనించాలి. మీ స్వతహాగా నిర్ణయం తీసుకోండి ఏదైనా సరే. ప్రతిదీ కూడా మీరు నాకు ఫోన్ చేసి మీరు సమాచారం అయితే తెలుసుకోవచ్చు, కానీ తీసుకోమని అయితే నేనైతే రికమెండ్ చేయను. సో మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా ధరలు మర్చిపోయి నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి.